సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు మొదలైంది. ప్రధాన నిందితులు డాక్టర్ నమ్రత, కళ్యాణి, నందిని, సంతోషి, జయంత్ కృష్ణలను కోర్టు అనుమతితో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నిందితులంతా చెంచలగూడ జైల్లో ఉన్నారు. వారందరినీ జైల్లోనే ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అనుమతి ఇచ్చింది కోర్టు. ఈ నెల 28 వరకు నిందితులను ప్రశ్నించుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంలో మొదట గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు పరిధి చాలా ఎక్కువగా ఉండడం దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈడీ కూడా రంగంలోకి దిగింది. నిందితులంతా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించిన అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. సోదాల్లో నిందితులు భారీగానే ఆస్తులు కలిగి ఉన్నట్టు ఈడీ గుర్తించింది. తనిఖీల సమయంలో కీలకమైన దస్త్రాలు కూడా స్వాధీనం చేసుకుంది. కోర్టు నిందితులను విచారించేందుకు అనుమతించడంతో వారికి మంగళవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. నేటి నుంచి 28వ తారీఖు వరకు నిందితులను జైల్లోనే విచారించనున్నారు. మా ప్రతినిధి రాధాకృష్ణ జాయిన్ అవుతూ ఉన్నారు. సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ దర్యాప్తుకు సంబంధించి రాధాకృష్ణ, ఈడీ పరిధి ఏ మేరకు ఉంది, ఎప్పుడు ఎవరెవరిని విచారించబోతోంది? చక్రి, రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన కేసు సృష్టి ఫర్టిలిటీ సెంటర్కి సంబంధించిన కేసు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా మోసాలకు పాల్పడింది సృష్టి ఫర్టిలిటీ సెంటర్. ప్రధానంగా దంపతులు లేని పిల్లలు జంట ఎవరైతే ఉంటారో వాళ్ళకి పిల్లలను సరోగసి పద్ధతి ద్వారా ఇప్పిస్తామని చెప్పి నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసిన భాగవతం వెలుగులోకి రావడం జరిగింది. ముందుగా గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసి ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న డాక్టర్ నమ్రతతో పాటు మరికొంతమంది దాదాపు 30 మందిని వరకు కూడా ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టులు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా డాక్టర్ నమ్రత, కళ్యాణి, సంతోషి, నందిని ఈ నలుగురితో పాటుగా డాక్టర్ నమ్రతకు సంబంధించిన కుమారుడు జయంత్ కృష్ణ, వీళ్ళ 5గురు వీటిల్లో కీలకంగా ఉన్నారు. ఎందుకంటే ఈ కేసులో ఎవరైతే దంపతులు ఉన్నారో పిల్లలు లేని వారు వాళ్ళ దగ్గర నుండి ఒక్కొక్కరి దగ్గర నుంచి 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది. అలాగే యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరుతో విదేశాలకు కూడా వీళ్ళు ఈ మనీని ట్రాన్స్ఫర్ చేసినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు గోపాలపురం పోలీసులు దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో పాటుగా ఈడీ దర్యాప్తులో ఈ అకౌంట్లను అన్నిటిని కూడా గుర్తించడం జరిగింది. ఆ అకౌంట్ల వివరాలను సేకరించి ప్రస్తుతం మహిళా జైల్లో ఉన్న 4 నిందితులను ప్రస్తుతం ఈడీకి సంబంధించిన 4 బృందం ప్రస్తుతం అయితే వాళ్ళని విచారిస్తుంది. వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డు చేస్తుంది. కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళని కోర్టులో విచారించుకోవచ్చు అంటూ అనుమతి ఇవ్వడం జరిగింది ఈ నెల 28 వరకు. దీంతో ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారులు ముందుగా డాక్టర్ నమ్రతని విచారిస్తుంది. ఆమె నుంచి వివరాలు సేకరించిన తర్వాత అంటే ప్రధానంగా ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వాటిలోనే ప్రస్తుతం ఈడీ దృష్టి సారించింది. మిగతా సరోగసి పద్ధతి మొత్తం కూడా ఆల్రెడీ గోపాలపురం పోలీసులు చేశారు కాబట్టి ఈ మనీ లాండరింగ్తో పాటుగా వీళ్ళు భారీగా కూడబెట్టిన ఆస్తులకు సంబంధించిన వివరాలు సేకరించి వాటికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత సంతోషి, నందిని, కళ్యాణిలను విచారించనుంది. రేపు నమ్రత కుమారుడు చెంచల్గూడ పురుషుల జైల్లో ఉన్న అతన్ని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. వాళ్ళ కేవలం ఈ 4 నుంచి మాత్రమే వివరాలు సేకరిస్తారు. వీళ్ళ స్టేట్మెంట్లు రికార్డు చేసిన తర్వాత రేపు జయంతి కృష్ణ నుండి వివరాలు సేకరించే అవకాశం అయితే కనబడుతుంది. చక్రి, రాధాకృష్ణ, అంటే ఏ స్థాయిలో ఈ డబ్బు కూడబెట్టుకోవడం జరిగింది, ఏ మార్గాల్లో దీన్ని మళ్లించారు, ఇప్పుడు ఆస్తులు కొనుగోలుకు సంబంధించిన వివరాలు ఏంటి, అంటే ఒక రఫ్ పిక్చర్ కోసం ఏ స్థాయి డబ్బు ఇది ఒక నెంబర్ మనం ఒక్కసారి ఆలోచిస్తే మనకు కనబడుతుంది. దాదాపు 80 మంది పిల్లలను వీళ్ళు సరోగసి పద్ధతి ద్వారా తాము సరోగసి చేసి పిల్లలను అప్పగిస్తున్నామంటూ కూడా దంపతులను నమ్మించి అప్పగించారు. అంటే ఒక్కొక్క జంట నుండి 30 నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేసిన 80 మంది పిల్లలను ఇప్పటి వరకు అమ్మినట్లు కూడా గుర్తించారు. కాబట్టి దాదాపు 320 కోట్ల రూపాయలకు పైగా కూడా డబ్బు ఉంటుంది. మరి ఇంకా ఎంతమంది పిల్లలను అమ్మారన్న దానికి సంబంధించి ఇప్పటికే సిట్టును కూడా ఏర్పాటు చేసి ఒకవైపు సిట్టు కూడా దర్యాప్తు చేస్తూ ఉంది. ఈ కేసులో మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఈడీ మాత్రం కేవలం వీళ్ళు ఇప్పటి వరకు కూడబెట్టిన ఆస్తుల వివరాలు, అలాగే అకౌంట్లు వీళ్ళని ఫ్రీజ్ చేసిన అకౌంట్ల వివరాలను కూడా సేకరించింది. అలాగే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా భారీగా ఆస్తులను కూడబెట్టినట్లు కూడా గుర్తించి వాటికి సంబంధించిన వివరాలు సేకరించింది. 100 కోట్ల రూపాయలు వీళ్ళు డాక్టర్ నమ్రత వసూలు చేసి వాటిని కూడబెట్టినట్లు గుర్తించింది. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలను ప్రస్తుతం ఆరా తీస్తుంది. వాళ్ళని స్టేట్మెంట్ రూపంలో ప్రస్తుతం డాక్టర్ నమ్రత నుంచి వివరాలు సేకరిస్తుంది. ఎందుకంటే డాక్టర్ నమ్రతకు సంబంధించిన దాంట్లో
ఎప్పుడో 1988 నుండి కూడా వీళ్ళు ఈ భాగవతం మొత్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు కేవలం గోపాలపురం పోలీసులోనే 80 మంది పిల్లలకు సంబంధించిన వివరాలు వచ్చాయి. ఇంకా చాలా వరకు అంటే వందల సంఖ్యలో వీళ్ళు పిల్లలను అమ్మి ఉంటారు అనేది కూడా తెలుస్తుంది. అది కూడా ఎవరైతే ఆర్థికంగా పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను నమ్మించి, అంటే వాళ్ళకి డబ్బు ఆశ చూపించారు. వాళ్ళకి కేవలం 2 లక్షల రూపాయలు ఇచ్చి అద్దె గర్భం ద్వారా పిల్లలని సేకరించి ఆ పిల్లలని సరోగసి పద్ధతి ద్వారా ఏ దంపతులు అయితే పిల్లలు కావాలని కోరుతున్నారో వాళ్ళకి తమ పిల్లలుగా నమ్మించి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి 40 లక్షల రూపాయల వరకు కూడా వీళ్ళు వసూలు చేశారు. ఇలా కేవలం 40 లక్షలే కాదు, ఒక్కొక్క దంపతులు ఎవరైతే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి కోట్ల రూపాయలు కూడా వసూలు చేసినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఈ ఈడీ ఈ వివరాల ఆధారంగానే సేకరిస్తుంది. వీళ్ళు ఎక్కడైతే ఆస్తులను కూడబెట్టిన వివరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పేపర్ రూపంలో సేకరించింది ఈడీ. వాటన్నిటిని కూడా ప్రస్తుతం డాక్టర్ నమ్రత ముందు ఉంచి వివరాలను సేకరిస్తుంది. అలాగే జయంత్ కృష్ణ ఎవరైతే ఉన్నారో డాక్టర్ నమ్రతకు సంబంధించిన కుమారుడు, అతను ప్రస్తుతం చెంచల్గూడ పురుషుల జైల్లో ఉన్నాడు. అతన్ని రేపు విచారిస్తారు. అతను న్యాయవాది కాబట్టి అతను లీగల్గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాడు అనేది ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు కూడా పూర్తి స్థాయిలో ఈడీ దగ్గర ఉన్నాయి. రేపు అతన్ని విచారిస్తారు. ఈ 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్, వీళ్ళు ఏ విధంగా విదేశాలకు నగదును తరలించారు, అక్కడ ఎంతవరకు ఆస్తులను కూడబెట్టారు అనేది కూడా ఈడీ సేకరించింది. వాటిని స్టేట్మెంట్ రూపంలో రికార్డు చేసి కోర్టు ముందు ఉంచడానికి అవసరమైన ఏర్పాట్లలో భాగంగా ఇవాళ విచారణ చేపట్టింది. రాధాకృష్ణ, అది అదర్ యాంగిల్ ఈ కేసులో ఉన్నది పిల్లలకు సంబంధించి. పిల్లలు, వారి తల్లిదండ్రులు ఎక్కడెక్కడి నుంచి అసలు ఆ పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చారు, ఆ తల్లిదండ్రులు ఏమంటూ ఉన్నారు, ఆ పిల్లల పరిస్థితి ఏంటి అసలు ఆ ట్రాక్ ఎట్లా నడుస్తుంది? ప్రస్తుతం ఈ కేసులో సిట్టు విచారణ చేస్తుంది. ఈ పిల్లలకు సంబంధించిన అంటే చైల్డ్ ట్రాఫికింగ్ ఏదైతే జరిగిందో ఇది మొత్తం కూడా సిట్టు దర్యాప్తు చేస్తుంది. ఎక్కువగా మారుమూల గ్రామాలలో ఎవరైతే ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళు ఉన్నారో, పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో, అలాగే తాండాలతో పాటు పల్లెటూర్లలో ఉన్న ఎవరైతే గర్భిణీ మహిళలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి డాక్టర్ నమ్రతకు సంబంధించిన టీం వెళ్తుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళని దాదాపు 1 నుంచి 2 లక్షల రూపాయలు వాళ్ళకి ఆశ చూపిస్తారు. ఎందుకంటే దాదాపు పేద కుటుంబంలో ఉన్న వాళ్ళు మళ్ళీ ఎవరైనా సంతానం కలిగితే వాళ్ళని పెంచుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి లీగల్గా తాము చూసుకుంటాము, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, 2 లక్షల రూపాయలు తాము ఇస్తామని నమ్మించి వాళ్ళకు 2 లక్షల రూపాయలు ఇవ్వడం. ఆ తర్వాత అక్కడి నుండి ఆ పిల్లలను తీసుకొని వచ్చి ఎవరైతే దంపతులు వీళ్ళని అప్రోచ్ అయ్యి ఉన్నారో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ని, అక్కడ సంతోష్ని అనే ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడే మొత్తం ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు చూస్తుంది. ఆ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ ఉన్న దాంట్లో ఆమెకు సంబంధించిన వివరాలను కూడా సేకరించారు. ఆమె ప్రస్తుతం అరెస్ట్ అయి కూడా ఉంది. వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారన్న దానికి సంబంధించి సిట్టు మొత్తం కూడా స్టెప్ వైజ్గా ఆధారాలను అన్నిటిని కూడా సేకరించింది. 2 లక్షల రూపాయలు అక్కడ శిశువుని కొనుగోలు చేసి హైదరాబాద్కు తీసుకొని వచ్చి సికింద్రాబాద్లో ఉన్న సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ద్వారా సంతానం లేని వాళ్ళకి అప్పగిస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది.